రామాయణం కథ. దశరథ మహారాజుకి నలుగురు కొడుకులు పుట్టారు. శివధనుర్భంగం, శ్రీ సీతారాముల కళ్యాణం, వరాలు ఉపసంహరించుకోమని కైకేయిని అడుగుతున్న దశరథ మహారాజు, సీతారామ లక్ష్మణుల వనవాసం, దశరథుని మరణం, శోకిస్తున్న కౌసల్య, సుమిత్ర, కైకేయి, భరతుని పట్టాభిషేకం, శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, సీతాదేవికి కనిపించిన బంగారు లేడి, సీతాదేవి అపహరణం, రావణాసురుడు సీతాను తీసుకెళ్ళిపోవడం, జటాయువు సీతను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, జటాయువు మరణానికి విలపిస్తున్న శ్రీరాముడు, రామదూతగా హనుమంతుడు, వాలి వధ, రాముడు అంగుళీకం ఇవ్వడం, సింహిని వధిస్తున్న హనుమంతుడు, రాముడు ఇచ్చిన అంగుళీకాన్ని సీతాదేవికి ఇస్తున్న హనుమంతుడు, లంకా దహనం, వారధి నిర్మించిన శ్రీరాముడు, మూర్ఛపోయిన లక్ష్మణుడు, సంజీవనిని తెస్తున్న హనుమంతుడు, రావణాసురుని వధ, అయోధ్యకు పయనమైన సీతారామ లక్ష్మణుడు, అయోధ్యకు చేరిన సీతారామ లక్ష్మణుడు, స్వాగతం పలుకుతున్న అయోధ్యవాసులు, తన భక్తిని చాటించుకున్న హనుమంతుడు. జై శ్రీరామ్.